వెల్కమ్ బ్యాక్ ఎపిసోడ్ 2 ఇన్ వారణాసి. ఇక్కడ మరణిస్తే మోక్షం అని, ఇక్కడే శివైక్యం చెందితే కైలాస ప్రాప్తి తప్పనిసరి అని, సావు కోసం బ్రతుకుతూ ఉండే నగరం. అలానే దేశం నలుమూలల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి సావు కోసం ఎదురు చూస్తూ ఉంటే వారికి మోక్షం అనేది ఖచ్చితంగా ఉంటుందని కొన్ని లక్షల మంది హిందువుల యొక్క బలమైన విశ్వాసం. అదే ఈ కాశీ మహాపుణ్యక్షేత్రం. అందులోనూ హరిశ్చంద్ర మణికర్ణిక ఘాట్లో వారి అంత్యక్రియలు జరిగితే మోక్షప్రాప్తి తప్పనిసరిని ఇక్కడ వేలాది మంది జనంతో పాటు హిందువుల బలమైన విశ్వాసం. సో మోక్షానికి ప్రాప్తినిచ్చే 2 అతి ముఖ్యమైన ఘాట్స్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. అది హరిశ్చంద్ర మణికర్ణిక. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? వారణాసి మహాపుణ్యక్షేత్రంలో మొత్తం 84 ఘాట్స్ ఉండగా వరుస క్రమంలో 22వ ఘాటే ఈ హరిశ్చంద్ర ఘాట్. పుణ్య గంగానదీ తీరాన కనపడుతున్నదే ఈ హరిశ్చంద్ర ఘాట్. ఈ ఘాట్కి ఆ పేరు ఎలా వచ్చిందో క్లుప్తంగా వివరిస్తాను. ఇక్కడ మీకు కనపడుతున్నదే హరిశ్చంద్రుల వారి ఆలయం. హరిశ్చంద్రుల వారు పౌరాణిక హిందూ రాజులలో బాగా ప్రసిద్ధి చెందినవారు. హరిశ్చంద్రుడు అయోధ్యకు చెందిన పేరుగాంచిన సూర్యవంశానికి చెందిన గొప్ప రాజు. ఈ సూర్యవంశాన్ని ఇక్ష్వాకు వంశం, రఘువంశం, అర్కవంశం అని కూడా సంబోధిస్తారు. సత్యవ్రతుని కుమారుడైన హరిశ్చంద్రుడు ఎప్పుడూ నిజమే పలకాలి, సత్యముతోనే జీవించాలనే నియమాన్ని కలిగి ఉన్నవారు. తనకు పేరు తెచ్చిపెట్టిన తన సత్యనిష్ట వలనే తను ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ క్రమంలోనే విశ్వామిత్రునితో జరిగిన వాదనతో సత్యానికి కట్టుబడి హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని త్యజించి సర్వమూ పోగొట్టుకుని చివరగా తన భార్యను సైతం సత్యం కోసం అమ్మి ఆఖరికి ఈ ఘాట్లోనే కాటి కాపరిగా పనిచేశారు. తన సత్య సంధతను నిరూపించి సమస్త లోకాలకు తన సత్య నిగ్రహాన్ని తెలియపరిచి చిరకాల కీర్తి కిరీటాన్ని సంపాదించుకున్న మహోన్నతమైన వ్యక్తి హరిశ్చంద్రుల వారు. విశ్వామిత్రుని సైతం సత్యహరిశ్చంద్రుని సత్యనిష్ట ముందు నిలువలేక తనకు దాసోహమనినాడు. ఈయన సత్యనిరతికి దేవతలు సైతం హర్షించినారు. అంతటి మహనీయుడు కాటికాపరిగా పనిచేసిన ఈ శ్మశాన ఘాట్ ఆనాటి నుండి హరిశ్చంద్ర ఘాట్గా నామాన్ని సంతరించుకుంది. దీని కారణం చేతనే కాశీని సందర్శించిన ప్రతి ఒక్కరూ హరిశ్చంద్ర ఘాట్ ఆయన దేవాలయాన్ని సందర్శించాలనేది ఇక్కడ భక్తుల విశ్వాసం. రామనామ సత్య హే, జీవన్ అసత్య హే అని పార్థివ దేహాన్ని మోసేవారు నినాదాలు చేస్తూ ఉంటారు ఈ వారణాసిలో. పార్థివ దేహానికి దహన సంస్కారాలు జరిగే ముందు పాడితో సహా పార్థివ దేహాన్ని పవిత్ర గంగానదిలో ముంచి దేహానికి పవిత్రతను తీసుకొస్తారు. అది ఇక్కడ ప్రజల యొక్క విశ్వాసం. దాని తరువాత పార్థివ దేహాన్ని కట్టెల పానుపుపై పరుండబెడతారు. అటు పిమ్మట చితికి నిప్పును రాజేస్తారు. ఇక్కడితో శవదహన కార్యక్రమం సంపూర్ణమవుతుంది. తరువాత కపాల మోక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మానవులు జీవించి ఉండగా వెళ్ళటానికి చూడటానికి ఇష్టపడిన ప్రదేశాలు 2. ఒకటి వైద్యశాల, 2 శ్మశాన వాటిక. పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. చావును తప్పించుకున్న వాడెవ్వడనూ లేడు ఈ ధరణిలో. అయినా శ్మశానం పేరు వినగానే మనస్సు కీడును శంకిస్తుంది. ఏదో తెలియని భయం, వైరాగ్యం అలుముకుంటుంది. కానీ ఈ సర్వసృష్టికి లయకారుడైన మహాదేవుడు నిరంతరం తాండవం చేసే రుద్రభూమి ఈ శ్మశాన భూమి. పరమ పవిత్రుడైన ఆ మహాదేవుడు పాదస్పర్శతో పునీతమయ్యే నేల ఎంత పవిత్రమో అలానే ఈ శ్మశాన భూమిలో నిరంతరం ఆయన తాండవం చేస్తూనే ఉంటాడు. ఇది కూడా ఒక పవిత్ర దేవాలయం. వారణాసి అంటేనే రుద్రభూమి, శ్మశాన భూమి,
మహాదేవుని కోసం సాక్షాత్తు 33 కోట్ల మంది దేవతలు ఈ ప్రదేశంలో కొలువై ఉన్నారు. అంతటి గొప్ప క్షేత్రం ఈ వారణాసి క్షేత్రం. ఇక్కడే శివైక్యం చెందితే మరుజన్మంటూ ఉండదని, మోక్షానికి అర్హత సాధిస్తామని కొన్ని లక్షల హిందువుల యొక్క బలమైన విశ్వాసం. అందుకే బ్రతికుండగానే మరణం కోసం ఎదురు చూసే ఏకైక మహాపుణ్యక్షేత్రం ఈ వారణాసి పుణ్యక్షేత్రం. చూశారు కదా హరిశ్చంద్ర ఘాట్ యొక్క ప్రాముఖ్యత. వారణాసి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన ప్రదేశాలలో హరిశ్చంద్ర ఘాట్ కూడా ఒకటి. తరువాత మనం చూడబోతున్న ఘాట్ మణికర్ణిక. కనబడుతున్నదే మణికర్ణిక ముఖద్వారం. ముఖద్వారం నుంచి లోపలికి నడక మార్గంలో మణికర్ణిక ఘాట్ను చేరుకోవటానికి సుమారుగా 20 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఘాట్ను చేరుకునేంత వరకు ఇలాంటి సన్నటి దారులలోనే మన నడక సాగుతుంది. రామనామం సత్యమైనది, జీవితం అసత్యమైనది. హర హర మహాదేవ శంభో శంకర. శవదహనాలకు ఉపయోగించే కట్టెల దుకాణాలు, పాశ్చాత్యులు సైతం నిరంతరం వచ్చే ప్రదేశం ఈ మహాపుణ్యక్షేత్రం వారణాసి. వేరే ధర్మానికి, వేరే సంస్కృతికి సంబంధించిన ఈ పాశ్చాత్యులను నేను ఈ వారణాసిలో కొన్ని వేల మందిని చూడటం జరిగింది. మణికర్ణిక ఘాట్కి చేరుకున్నాము. పవిత్ర గంగానదీ తీరాన వరుస క్రమంలో 53వ ఘాట్ ఈ మణికర్ణిక. దహన సంస్కారాలలో ఎంతో ప్రాముఖ్యమైనది. దేవతలు సైతం సూక్ష్మ రూపధారులై స్నానమాచరించే ప్రదేశం. సాక్షాత్తు విష్ణుమూర్తి తపస్సు చేసి మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్న ప్రదేశం. సాక్షాత్తు మహాదేవుని కుడి కర్ణము నుండి మణి జారిపడిన ప్రదేశం. కాశీ మహాక్షేత్రంలోనే మోక్ష మార్గానికి, సర్వ పాపాల ప్రక్షాళనకు ప్రాముఖ్యమైన ప్రదేశం ఈ మణికర్ణిక ఘాట్. ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఈ ఘాట్ వద్దే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో కుండం ఏర్పరిచి దానిని తన స్వేదజలంతో నింపి ఆదిశివునికి చూపించినప్పుడు మహాదేవుడు ఆనందంతో తలని పంకించగా కుడి కర్ణమునందలి మణి జారిపడినందువల్ల మణికర్ణికగా పేరు పొందిందని ఇక్కడి స్థల పురాణం చెప్తూ ఉంటుంది. మీకు కనిపిస్తున్నదే మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఏర్పాటు చేసిన కుండం. దీన్నే విష్ణుకుండలము లేక చక్ర పుష్కరిణిగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మీకు కనపడుతున్నదే రత్నేశ్వర్ మహాదేవ్ మందిరం. దీనినే వారణాసి వాలు ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయం గణనీయంగా వెనక వైపు అనగా వాయువ్యం వైపు వంగి 9 డిగ్రీల వాలులో ఉంటుంది. సాధారణంగా వేసవిలో కొన్ని నెలలు మినహా సంవత్సరంలో చాలా వరకు ఈ ఆలయం నీటి కంటే దిగువనే ఉంటుంది. వారణాసి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పక దర్శించాల్సిన ఆలయాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రతిష్ఠించబడిన దేవుడు రత్నేశ్వరుడు అనగా మహాదేవుడు శివుడు.
తరువాయి అంశం మణికర్ణికా ఘాట్లోని అతి ప్రాముఖ్యతను సంతరించుకున్న అంశం అదే స్నానమాచరించటం. ఈ ఘాట్లోనే దేవతలు అపరాహ్న సమయంలో అనగా మధ్యాహ్నం 12 గంటలకు సూక్ష్మరూపధారులై వచ్చి స్నానమాచరిస్తారని, ఆ సమయంలో భక్తులందరూ స్నానమాచరిస్తే ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయనేది అనాదిగా వస్తున్న ప్రజల విశ్వాసం. స్థల పురాణ విశిష్టత కావున భక్తులందరూ తప్పనిసరిగా స్నానమాచరించాల్సిన ప్రదేశం ఈ మణికర్ణికా ఘాట్. తర్వాత అంశం మణికర్ణికా ఘాట్లో జరిగే శవదహనాలు. ఇక్కడ నిరంతరం రావణ కాష్టంలా శవదహనాలు జరుగుతూనే ఉంటాయి. ఒక్క రోజుకొచ్చి సుమారు 100 నుంచి 120 శవాలు దహనం అవుతూనే ఉంటాయి. పగలు రాత్రి తేడా లేకుండా ఇక్కడ చితులు రావణ కాష్టంలా కాలుతూనే ఉంటాయి. మణికర్ణికా శ్మశాన ఘాట్లోకి అడుగు పెట్టబోతున్నాము. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆడవారు పిల్లలు అనే తేడా లేకుండా భక్తులు ఈ శ్మశాన వాటికని నిరంతరం సందర్శిస్తూనే ఉంటారు. శవదహనాలకు కావలసిన కలపనంతా ఇక్కడ కేజీల లెక్కన అమ్ముతూ ఉంటారు. ఇలాంటి అడితులు ఈ ప్రదేశంలో చాలానే ఉన్నాయి. ఈ కలపనంతా ప్రధానంగా గంగానదీ మార్గంగా ఇక్కడికి తరలిస్తూ ఉంటారు. చావు అనే మోక్షం కోసం బ్రతికే వారి చివరి మజిలీ ఈ మణికర్ణికా ఘాట్. హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరి చివరి మజిలీ కాశీ అని, అందున మణికర్ణికా శ్మశాన వాటికలో వారి అంత్యక్రియలు మోక్షానికి మార్గమని వారి ప్రగాఢ నమ్మకం. కాశీక్షేత్రంలో పునర్జన్మ లేకుండుటకు కారణం తెలుసుకుందాం. ఈ వారణాసి మహాపుణ్యక్షేత్రంలోకి విశ్వనాథుని గణముల రక్షణ వలయంలో యమునకు గాని యమదూతలకు గాని ప్రవేశం లేదు. చిత్రగుప్తునికి కాశీవాసుల కర్మలు గోచరించవు. వారణాసి యందు మరణించిన ఏ జీవికైనా పరమేశ్వరుడు తారకమంత్రమును ఉపదేశించును. వారణాసిలో ప్రవేశించిన జీవి పాపపుణ్యములకు సాక్షిగణపతి సాక్షియగును. మరణించిన జీవిని దండపాణి తీసుకువెళ్ళి కుడిచెవి పైకి ఉండేలాగున విశ్వనాథుని తొడపై పరుండబెడతాడు. ధూమ్డీ గణపతి తన తొండంతో గంగాజలము ఆ జీవిపై పోయును. దండపాణి భస్మ రుద్రాక్షధారణ చేయును. పార్వతీదేవి ఆ జీవికి పమిట కొంగుతో విసురుచుండును. ఆ సమయంలో కాళభైరవుడు ఆ జీవి యొక్క పాపపుణ్యాలను విచారించి అతి కొద్ది సమయంలోనే భైరవయాతన కలుగచేసి పాపరహితునిగా శుద్ధిగావించును. అప్పుడు అందరూ కలిసి ఆ విశ్వేశ్వరుని ఆ జీవికి తారకమంత్రం ఉపదేశించమని కోరెదరు. అప్పుడు పరమేశ్వరుడు కనులు తెరిచి చూచి తారకమంత్రము అనగా ఓంకారము ఉపదేశము చేసి శివ సాముజ్యము కలుగచేయును. ఈ విధంగా జీవి పునర్జన్మ లేకుండా ముక్తి నందును. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో మరణం కోసం జీవిస్తూ ఉంటారు. ఈ సమయంలో మహాకవి గుర్రం జాషువా గారి అద్భుత ఖండకావ్యమైన శ్మశాన వాటిక నుండి ఒక పద్యాన్ని మనం మననం చేసుకుందాం. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన గరిగిపోయే, ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికార ముద్రికలంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో గలిసిపోయే, ఇచ్చోట నెట్టి పేరెన్ని కంగనుగొన్న చిత్రలేఖకుని కుంచెయ నశించే, ఇది పిశాచులతో నిటాలెక్షణుండు గజ్జ కదిలించు యాడు రంగస్థలంబు, ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులయ నవని బాలించు
భస్మ సింహాసనంబు. ఓం నమః శివాయ. రాబోయే ఎపిసోడ్లో అతి ముఖ్యమైన ఘట్టాన్ని మీకు చూపించబోతున్నాను. సో డోంట్ మిస్ ఇట్. అహం బ్రహ్మస్మి.